దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వల్ల అయి ఉన్నాం. మనందరం కూడా ప్రార్థనలో గడపాల్సిన సమయం, కుటుంబ సమేతంగా మనం కూర్చుందాం. ఈ పాట ద్వారా దేవుని ఆరాధిద్దాం. అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. జ్ఞానము
నీ సత్యమును నా అంతర్యములు పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములు పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నాలో నా నాలోనా నాలోనా శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. వాక్యం వినబోయే ముందు తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు ప్రభువా. మేమందరము కూడా నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు కీర్తన 42ని మనం ధ్యానిద్దాం. కీర్తన 42లో కీర్తనకారుడు మొదటి వచనంలో ఈ మాటను అంటాడు, ప్రభువా సలేటి నీటి కోసం దుప్పి ఎలాగూ అయితే తృష్ణ కలిగి ఉందో ప్రభువా, నా ఆత్మ కూడా అలాగే ఆశ కలిగి ఉంది ప్రభువా నీ కోసం అని అంటాడు. అంటే కీర్తనకారుడికి దేవుడు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ మాట అంటున్నాడు, లార్డ్ యాజ్ అ డియర్ లాంగ్స్ ఫర్ ద స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, సో మై సోల్ లాంగ్స్ ఫర్ యూ ఓ గాడ్. ఆ సెలెట్ నీటి కోసం దుప్పి ఎలాగైతే ఆశ కలిగి ఉంటుందో నీరు తాగాలని, అలాగే నా ఆత్మ కూడా నీ కోసం ఆశ కలిగి ఉంది ప్రభువా అంటాడు. ఈరోజు అంత విశ్వాసంలో అంత ఆసక్తితో ఉన్న కీర్తనకారుడు ఒక చిన్న అనుకోని సంఘటనలు ఆయన జీవితంలో జరుగుతాయి. ఆయన జరిగినప్పుడు
3వ వచనంలోనే ఆయన పదజాలం మారిపోతుంది. 3వ వచనంలో ఆయన వాక్యంలో ఇలా చదువుతున్నాం, ప్రభువా అనేక మంది నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు, ప్రభువా నీ దేవుడు ఏమాయను, ఈ కష్టాల్లో ఈ సమస్యల్లో నువ్వు ఆశపడిన దేవుడు ఏమాయను, నువ్వు ఆరాధించే దేవుడు ఏమాయను అని ప్రశ్నిస్తున్నారు ప్రభువా. వేర్ ఈజ్ యువర్ గాడ్? ప్రభువా ఒకప్పుడు నేను నీకోసం ఆశ కలిగిన వ్యక్తిని, ఒకప్పుడు నీకోసం నీవంటే తాపత్రయపడే వ్యక్తిని, కానీ ఈరోజు అన్ని భయంకరమైన కష్టాలు నన్ను అలుముకున్నప్పుడు ప్రభువా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభువా నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు ఎక్కడా? కొన్ని సందర్భాల్లో మనల్ని కూడా మన మనస్సాక్షి ప్రశ్నిస్తుంది. బలంగా విశ్వాసంలో మనం కొనసాగుతున్నాం, కొన్ని ఎదురు దెబ్బలు తలిగాయి. అప్పుడు మన నుంచి మనకే ఒక స్వరం వినపడుతుంది, అమ్మా నువ్వు ప్రార్థించే దేవుడు ఎక్కడా, నువ్వు ఆరాధించే దేవుడు ఎక్కడా? ఈరోజు బహుశా అలాంటి స్థితిలో మనం ఉన్నాయేమో. వేర్ ఈస్ యువర్ గాడ్? పదే పదే మనుషుల నుంచి నువ్వు వింటున్నావేమో, పదే పదే నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నిస్తుందేమో. కీర్తన 42:7 వచనంలో ఆయన అంటాడు, ప్రభువా అన్ని రకమైన అలలు నన్ను తాకాయి ప్రభువా అంటున్నాడు. అన్ని రకమైన అలలు నన్ను తాకాయి అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, అన్ని రకమైన కష్టాలు నన్ను చుట్టూ అలుముకున్నాయి ప్రభువా. మనం చూస్తే అలలు అనేవి సముద్రంలో వస్తూ ఉంటాయి. ఈ అలలు ఆ సముద్రం మీద బాగా గాలి వీచినప్పుడు అవి చిన్న అలలుగా మారి అవన్నీ ఒక పెద్ద అలగా మారి ఆ అల తాకిడికి ఒక్కొక్కసారి సముద్రం ఒడ్డున చూస్తాం ఎంత భయంకరంగా ఆ అల ఆ సముద్ర ఒడ్డుని తాకుతుందో. ఒకవేళ ఒక పడవ ఆ యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ సముద్రంలో ప్రయాణం చేసే పడవని కూడా ఆ అల గట్టిగా అది తాకుతుంది. ఆ అల గట్టిగా తాకినప్పుడు బహుశా ఆ ఓడ కూడా అతలాకుతలం అవుతుంది, మునిగిపోతామేమో అన్న భావం వాళ్ళకు కలుగుతుంది. ఒకానొక రోజు యేసు ప్రభు ఇంకా శిష్యులందరూ కూడా ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన గాలి తుఫాను ఆ సముద్రంలో వచ్చింది. యేసు ప్రభు మాత్రం ఒక మూల ఆయన పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఆ అల తాకిడికి ఆ యొక్క ఓడలోకి ఆ పడవలోకి అన్ని నీళ్లు వచ్చినప్పుడు ఆ ఓడ మునిగిపోతుందేమో అన్న స్థితికి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా భయముతో వాళ్ళు కేక పెడుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే, మార్క్స్ వార్త 4:37-38 వచనాలు మనం బైబిల్లో చూస్తే, అయ్యా మేము నశించిపోతున్నాం ప్రభువా. అవునండి, సముద్రంలో అల ఎప్పుడైతే ఆ యొక్క ఓడని తలిగినప్పుడు ఆ ఓడ ఎలాగైతే అతలాకుతలం అవుతుందో, దాంట్లో ప్రయాణం చేసే వాళ్ళు ఎలాగైతే మేము మునిగిపోతామన్న భావం వాళ్ళ కలుగుతుందో, మనం కూడా అన్ని రకమైన కష్టాలు మనల్ని అలుముకున్నప్పుడు, భయంకరమైన ఆ కష్టాలు నిన్ను ఆవరించినప్పుడు నీవు కూడా శిష్యులు అన్న మాట అన్న భావమే నీకు కలుగుతుంది. అయ్యో మేము నశించిపోతున్నాం. యేసైతే అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు పట్టదా? లార్డ్ వీఆర్ పెరిషింగ్, డూ యూ నాట్ నో దాట్? అంటే వాళ్ళు ఏమంటారంటే, ప్రభువా నువ్వు హ్యాపీగా పడుకున్నావు, కానీ ఇక్కడ పడవ మునిగిపోయి మేము నశించిపోయే స్థాయికి వెళ్ళిపోయాం, నువ్వు మాత్రం నిద్రపోతున్నావు ప్రభువా అంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభు లేచి, ఆ ఓడలో ఉన్న యేసు ప్రభు లేచి అల్ప విశ్వాసులారా అంటున్నాడు అని వెంటనే ఆ యొక్క సముద్రంలో గాలి వీచుతున్న గాలిని గర్దిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, యేసయ్య ఎంత శక్తివంతుడు అంటే గాలి, సముద్రము, తరంగాలు, ఆ యొక్క అలలన్నీ కూడా ఆయనకు విధేయిస్తున్నాయి. ఈరోజు బహుశా అలాంటి స్థితిలో అన్ని అలలు, అన్ని రకమైన కష్టాలు నీలో అలుముకుని ఉండొచ్చు. నేను నశించిపోతున్నాను,
అనే ఒక భయం నీకు కలిగి ఉండొచ్చు. ఆ భయంలో యేసయ్య వైపు చూసి, ప్రభువా నేను ఇంత సమస్యలో ఉన్నానే, నీకు పట్టదా, నీ దేవుడు ఎక్కడా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు ప్రభువా అని నువ్వు దేవుడి వైపు చూసి అడుగుతుండొచ్చు, మాట్లాడుతుండొచ్చు, ప్రార్థిస్తుండొచ్చు. కానీ నా ప్రియ సహోదరి సహోదరా, ఎలాగైతే యేసయ్య ఆ సమయంలో లేచి ఆ సముద్రాన్ని, గాలిని గద్దించాడో, ఈరోజు నీ చుట్టూ అలుముకున్న ఆ సమస్యల నుంచి, ఆ కష్టాల నుంచి దేవుడు గద్దించునుగాక, ఆ సమస్యల నుంచి నిన్ను బయటికి సునాయాసంగా తీసుకొని వచ్చునుగాక. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఎంత గొప్ప దేవుడు ఈ యేసయ్య! సముద్రము కూడా, గాలి కూడా యేసయ్యకి విధేయిస్తున్నాయే. అవునండి, కొలస్సీయులు రాసిన లేఖలో ఒక మాట చదువుతాం. అన్నీ ఆయన వల్ల, అన్నీ ఆయన ద్వారా, అన్నీ ఆయన కోసమే సృష్టించబడ్డాయి. హీఈస్ అన్ ఇన్విజిబుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. అన్ని యేసు ప్రభు ద్వారా, అన్ని యేసు ప్రభు కోసం, అన్ని యేసు ప్రభు వలన ఈ సృష్టి సృష్టించబడింది. అందుకే ఆయనని సృష్టికర్త అంటున్నాం. సృష్టికర్తకి సృష్టి మీద సంపూర్ణ అధికారం కలిగి ఉంటాడు. ఒక నీ పరిస్థితులే కాదు, అన్నిటి మీద సర్వ అధికారం కలిగి ఉంటాడు దేవుడు. ఈరోజు నీ చుట్టూ ఉన్న ఆ సమస్యలని, నీ చుట్టూ ఉన్న నీ శత్రువులని, నీ చుట్టూ ఉన్న ఐగుప్తీయులని, వాళ్ళందరూ కూడా మట్టుమాయం అయిపోవునుగాక. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం ఈ మాటను చదువుతాం. నీవు చూస్తున్న ఐగుప్తీయులు మళ్ళీ నీ జీవితంలో చూడకుండా ఉందువుగాక. అదే దాంట్లో ఇంకొక వాగ్దానం చదువుతాం. నువ్వు తలగానే కానీ తోకగా ఉండకుండా ఉందువుగాక. అక్కడ మనం చదువుతున్నాం, 3వ వాగ్దానం చదువుతున్నాం, నువ్వు అప్పు ఇచ్చేవాడిగానే కానీ పొందుకునేవాడిగా దేవుడు నిన్ను ఉంచకుండా ఉంచునుగాక. ఎస్, దేవుడికి లోబడితే దేవుడిని తలగానే ఉంచుతాడు. దేవుడికి మనం లోబడి జీవిస్తే ఈరోజు నీకు వ్యతిరేకంగా పోరాడుతున్న శత్రువులు పోరాడుతారు, కానీ వాళ్ళు నీ మీద గెలవజాలరు. అలాగే ఈరోజు నువ్వు అప్పు తీసుకునే స్థాయిలో ఉన్నావు, కానీ అప్పు ఇచ్చేవాడిగా దేవుడిని ఆశీర్వదించునుగాక. భయంకరమైన సమస్యలతో ఉన్నామేమో, కానీ సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం. మనుషులు ఈరోజు సృష్టిని ప్రేమిస్తూ ఉన్నారు, సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు, కానీ నీవు నేను ఆరాధించేది సృష్టికర్తని అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. అందుకే ఆయన పేరు యెహోవా నిస్సి, అంటే నీకు నాకు విజయంనిచ్చే దేవుడు. ఆయన యెహోవా రోహి, అంటే నీకు నాకు కాపరిగా ఉన్న దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకే కొదువయు లేదు అంటాడు. దేవుడు నీకు నీ కాపరిగా ఉన్నప్పుడు నీకే కొదువు కూడా ఉండదు, ఎందుకంటే ఆయన నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. శిష్యులు భయపడ్డారు, శిష్యులు నశించిపోతున్నామని భయపడ్డారు. కానీ దోణిలో అదే ఓడలో యేసయ్య ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోతున్నారు. ఈరోజు బాప్తిజం పొందుకున్న నీలో క్రీస్తు ఉన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసముగా ఉన్నాడని నీకు తెలియదా? ఆయన నీలో నివాసముగా ఉంచున్నాడన్న సంగతి నీకు తెలియదా? ఎస్, ఈరోజు నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసంగా ఉంటున్నాడు కాబట్టి నిన్ను పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరు కూడా వేరు చేయలేరు. ఈరోజు ఆ దేవుడు నీతో నడుస్తూ ఉన్నాడు, దేవుడు నీలోనే ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు, పచ్చిక బయల్లోకి నడిపిస్తాడు. నీటిలో నడిచినను ఆ నీటిలో నువ్వు మునిగిపోలేవు, అగ్నిలో నువ్వు నడిచినను ఆ అగ్నిలో నువ్వు కాలిపోలేవు, ఎందుకంటే నీ దేవుడు నీ చెయ్యి పట్టి నిన్ను నడిపిస్తాడు.
బహుశా అడుగుతున్నారేమో చాలామంది, నీ దేవుడు ఏమాయను అని. బహుశా నువ్వు అంటున్నామో కీర్తనకారులాగా, అన్ని రకమైన ఈ యొక్క అలలు నన్ను ముట్టాయి, నన్ను తాకే అంటున్నామో. కానీ ఏదున్నా అలని, సముద్రాన్ని, గాలిని, సమస్తాన్ని శాసించగలిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఈ విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను కూడా నశించిపోతున్నాను అని ఒక భావం నాలో కలుగుతుంది. కానీ నువ్వు నాలో ఉన్నావు ప్రభువా, నన్ను నడిపిస్తావు అన్న విశ్వాసంతో ఈ పాటను ప్రార్థనగా చేసుకొని మనం పాడదాం. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములు పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములు పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. నాలో నా నాలోనా నాలోనా శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా, మా అంతరాత్మ అనేక మార్లు ప్రశ్నించవచ్చు, నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు ఎక్కడా? ప్రభువా, అలాంటి సమయంలో ఒక్క మాటతో ఈ సృష్టిని చేసిన వాడవు ప్రభువా. అదే మాటతో నీ ప్రజల్ని స్వస్థపరిచే దేవుడో ప్రభువా. అదే మాటతో నీ ప్రజల్ని, సముద్రాన్ని, గాలిని శాసించగలిగే దేవుడో ప్రభువా. ఈరోజు నీ బిడ్డల్ని మరొకసారి ఆదరించమని, ప్రేమించమని, వాళ్ళు చిక్కుకున్న అలల్లో నుంచి, ఆ యొక్క సుడిగాలి నుంచి, ఆ యొక్క తుఫాను నుంచి వాళ్ళని కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి
క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని హేరాళంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.